గూగుల్ డేటా సెంటర్ అని ఊదరగొట్టారు. జగన్ పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీట్ దెబ్బకు గూగుల్ ముందు అదానీని యాడ్ చేశారు. క్రెడిట్ చోరీ విషయం బయటపడడంతో తేలుకుట్టిన దొంగల్లా కామ్గా ఉండిపోయారు. లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తూ చేసిన ప్రచారం హడావుడి అంతా తుస్సుమనిపోవడంతో డామెట్ కథ అడ్డం తిరిగిందంటూ నాలుక కరుచుకున్నారు. అసలు అదానీ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ జరిగిన కథ ఏంటి? దీనికి పునాదిరాయి వేసిందెవరు? ఆ క్రెడిట్ను కొడుకు ఖాతాలో వేసేందుకు బాబు ఎలాంటి సర్కస్ ఫీట్లు చేశారు? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, దానికి సూటిగా సుత్తి లేకుండా సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అదానీ గూగుల్ డేటా సెంటర్ వెనుక అసలు కథ ఏంటి? కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదట. బహుశా వైఎస్ఆర్సీపీ ఈ సూత్రం ఎక్కువగా ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. చేసిన పని సాధించిన ఘనత గురించి ఎప్పుడు చెప్పుకోవాలో అప్పుడు చెప్పుకోదు. ఆ క్రెడిట్ చంద్రబాబు పూర్తిగా కబ్జా చేసిన తరువాత ఇది విషయమని అసలు విషయం చెబుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదానీ గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ అచ్చంగా అదే జరిగింది. దీని వెనుక అసలు కథ గురించి చెప్పుకోవాలంటే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ను ఏపీకి తీసుకొచ్చేలా తొలి అడుగు వేశారు. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలతో అడుగులు వేశారు. ఎంఓయు సైన్ చేయడం లాంటివి దాటేసి ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, మెటీరియలైజ్ చేసే యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో కీలకమైన సబ్సీ కేబుల్కు సంబంధించి సింగపూర్ ప్రభుత్వానికి 2021 మార్చిలో లేఖ రాశారు. ఈ డేటా సెంటర్ కోసం 2022 అక్టోబర్లో అదానీ గ్రూప్ గూగుల్తో వ్యాపార భాగస్వామ్యం ఏర్పరచుకుంది. 2023 మే నెలలో ఈ డేటా సెంటర్కు సంబంధించి సీఎం హోదాలో జగన్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పుడు అర్థమైందా? బాబు లోకేష్ కొత్తగా గూగుల్ తీసుకొచ్చిందేమీ లేదు. జగన్ హయాంలోనే అదానీ గూగుల్ డేటా సెంటర్కు బీజం పడిందని. కాకపోతే జగన్ ప్రచారం చేసుకోలేకపోయారు. చంద్రబాబు తెలివిగా ఆ క్రెడిట్ కొట్టేసే ప్లాన్ వేశారు. ఇక అత్యంత ప్రధానమైన రెండో ప్రశ్న, బాబు అండ్ ఎల్లో మీడియా అదానీ పేరు ఎందుకు దాచేశాయి? అదానీ గూగుల్ డేటా సెంటర్తో ఈ అక్టోబర్ 14న ఎంఓయు జరిగింది. కానీ ఆ ఎంఓయులో అదానీ కనబడలేదు. ఎల్లో మీడియాలో ఆయన పేరు వినబడలేదు. కారణమేంటో తెలుసా? అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందం గుర్తుకొస్తుంది. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడెందుకు మేళాలు అన్న మాట వినబడుతుంది. అందుకే తెలివిగా ఎక్కడా అదానీ పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ జగన్ ప్రెస్ మీట్ తరువాత క్రెడిట్ సోర్స్ అంతా భుజాలు తడుముకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్లో మీడియా అదానీ పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. అలాగని జగన్కు క్రెడిట్ ఇవ్వలేరుగా. అందుకే అదానీ డేటా సెంటర్కు సంబంధించిన ఒప్పందం 2019లో బాబే చేసుకున్నారంటూ వార్తలు వండివార్చాయి. ఏదైతేనేం వచ్చింది గూగుల్ డేటా సెంటర్ కాదని అదానీ డేటా సెంటర్ అని తేలిపోవడం, చివరకు లోకేష్ గాలి తుస్సుమనిపోవడం చకచక జరిగిపోయాయి. ఇక కీలకమైన మూడవ ప్రశ్న, గోడౌన్ అని పిలిస్తే ఎందుకు ఎల్లో మీడియా మండిపడుతోంది? గోడౌన్ అంటే చాలు ఎల్లో మీడియా గొల్లుమంటోంది. 200 ఉద్యోగాలకు 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఎదిరించి ఆహ్వానిస్తే అది గోడౌన్ కాక మరేమవుతుంది? ఈ మాట అంటే చాలు ఎల్లో మీడియా ఉలిక్కి పడుతోంది. డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియకపోవడం వల్ల వచ్చిన చిక్కులివే. డేటా సెంటర్ అంటే జస్ట్ లైక్ గోడౌన్ అంతే. దాంతో భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. కానీ ఆ డేటా సెంటర్ చుట్టూ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేసి దాన్ని డెవలప్మెంట్ సెంటర్గా మారిస్తే ఖచ్చితంగా మన యువతకు వేల సంఖ్యలో ఉపాధి దొరుకుతుంది. ఓసారి ఈ అదానీ గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం జీవో పరిశీలిస్తే ఇన్ని జాబులు వస్తాయని ఎక్కడా మెన్షన్ చేయలేదు. కాకపోతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ డేటా సెంటర్తో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని తేలింది. ఇదే విషయాన్ని ఎల్లో తాత ఆత్మ రాసుకొచ్చింది. కానీ ఏపీలో భారీ హోర్డింగులు పెట్టి 1,00,000కు పైగా ఉద్యోగాలంటూ ఊతరగొడుతున్నారు. ఇక ఇదే ఒప్పందం జగన్ హయాంలోనే జరిగిందని చెప్పుకున్నాం కదా. మరి అప్పుడు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఏం చేశారనేదేగా మీ ప్రశ్న. వినండి.
జాగ్రత్తగా వినండి. కేవలం డేటా సెంటర్తో యువతకు ఉద్యోగాలు రావనే ఉద్దేశంతోనే మాకు డేటా సెంటర్ మాత్రమే కాదు, డెవలప్మెంట్ సెంటర్ కూడా కావాలని షరతు పెట్టారు. దీంతో డేటా సెంటర్తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ మధురవాడలో పెట్టేందుకు అదానీ ముందుకొచ్చారు. మొత్తం 14,634 కోట్ల పెట్టుబడితో నేరుగా 24,990 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఓయు చేసుకున్నారు. ఇక 4వ ప్రశ్న, లోకేష్ను ఫ్యూచర్ లీడర్గా ప్రాజెక్ట్ చేయాలని పప్పులో కాలేశారా? నెపోకిడ్ ఈ పదం ఎక్కువగా సినీ రంగంలో వినబడుతుంది. ఆల్రెడీ అతని కుటుంబంలో ఎవరో ఒకరు పరిశ్రమలో బలంగా పాతుకుపోయి ఉంటారు. సో అవకాశాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఫస్ట్ ఛాన్స్ ఈజీగానే వచ్చేస్తుంది. కానీ తనను తాను నిరూపించుకోకపోతే క్రమంగా ఫేడౌట్ అయిపోతాడు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ కూడా నెపో కిడ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లోకేష్, తాత సీఎం, తండ్రి సీఎం, వెన్నుపోటుతో సొంతం చేసుకున్న పార్టీకి ఓనర్ కూడా తానే. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తికి రాజకీయాలంటే రెడ్ కార్పెట్. అటు ఇటుగా 2011 నుంచి లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. అయినా అతని స్టామినాపై బలమైన నమ్మకంతో చంద్రబాబు 2014లో పోటీకి దింపలేదు. 2017లో బ్యాక్డోర్ నుంచి ఎమ్మెల్సీ పదవి చేపట్టి మంత్రి అయిపోయారు. 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఈవీఎంల కాలంలో టైం కలిసి రావడంతో 2024లో గెలిచారు. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. లోకేష్ను పూర్తిగా లైమ్ లైట్లోకి తేవాలని ఇంటి పోరు పెరుగుతోంది. అందుకే అతడే మన ఫ్యూచర్ లీడర్ అన్నట్లుగా జనాలపై రుద్దుతున్నారు. వేల సంఖ్యలో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. గూగుల్ దెబ్బకు ఇక లోకేష్ దశ తిరిగిపోతుంది అనుకున్నారు. కానీ అది తుస్సుమంది. ఇక చివరి ప్రశ్న, క్రెడిట్ చోరీలో చంద్రబాబును కొట్టేవారు లేరా? కష్టపడకుండా క్రెడిట్ సొంతం చేసుకోవడంలో చంద్రబాబు ముందుంటారు. అది అదానీ గూగుల్ డేటా సెంటర్ అయినా, అమ్మఒడైనా. బాబు మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చేశాడని ఓ రేంజ్లో నిన్నటి వరకు డప్పేశారు కదా. అసలు ప్రధాని మోడీ కానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచై కానీ, గౌతమ్ అదానీ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు పేరు కానీ, నారా లోకేష్ పేరు కానీ ప్రస్తావించడం మీరు విన్నారా? పోనీ ఈ డేటా సెంటర్కు సంబంధించి వాళ్ళు చేసిన ట్వీట్లలో ఎక్కడైనా బాబు లోకేష్ పేరు కనిపించిందా? కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. నరేంద్ర మోడీ గారి ట్వీట్, సుందర్ పిచాయ్ గారి ట్వీట్, ఎక్కడా కూడా చంద్రబాబు పేరు కానీ, లోకేష్ పేరు కానీ ప్రస్తావనకు రాలేదు. ఆఖరి గౌతమ్ అదానీ గారు పెట్టినటువంటి పోస్ట్లో కూడా చంద్రబాబు పేరు, లోకేష్ పేరు మనం భూతద్దం పెట్టి వెతికినా మనకు కనిపించదు. ఇక బాబు గారి క్రెడిట్ చోరీ విషయానికి వస్తే సెల్ ఫోన్ నుంచి కంప్యూటర్ వరకు అన్నింటికీ తానే ఆద్యుడినని గొప్పలు చెప్పుకుంటారు. మాదాపూర్లో సైబర్ టవర్స్ 6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్ట్ అది. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్ జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ విషయం చెప్పని చంద్రబాబు ఆంధ్రాకు ఐటీని తానే పరిచయం చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఓఆర్ఆర్ ఫేజ్ 1 కింద 126 కిలోమీటర్ల ప్రాజెక్టు 2006లో ప్రారంభించి 2012లో పూర్తి చేశారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చింది అది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ దేశంలోనే అతి పొడవైనది. 2005లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు వైఎస్ఆర్. జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కుతుంది. 2005లో శంకుస్థాపన జరిగితే 2008లో ప్రారంభమైంది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబు ముద్ర ఉందా? 2003తో ఆయనకు హైదరాబాదుకు సంబంధం తెగిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత అతనికి హైదరాబాదుతో బీరకాయ పీచు సంబంధం కూడా లేదు. కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కాదు అతను. హైదరాబాదును డెవలప్ చేయడానికి హైదరాబాదులో కార్పొరేటర్ కూడా కాదు అతను. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి అంతా వైఎస్ఆర్ కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఫైనల్గా ఒక్క మాట, 2003 తర్వాత తెలంగాణతో ప్రత్యేకించి హైదరాబాద్తో చంద్రబాబుకు సంబంధాలు తెగిపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ 20 ఏళ్ళు ఇడ్లీ పాత్ర డిజైన్లతో, ఎల్లో మీడియా డప్పులతో, గాలి మాటలతో, విదేశీ పర్యటనలతో కాలం గడిపేసేవారు. ఇది మాత్రం గన్ షాట్.